భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు మహాసద్గురువులు మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి పరిపూర్ణ ఆనందాన్ని పొందడానికి ఇచ్చిన ఏకైక సందేశం నేను ఎవరు తెలుసుకో, హూ యామ్ ఐ. ఈ ప్రశ్నకు ఎలా మనం సమాధానం తెలుసుకోవాలి? నన్ను నేను ప్రశ్నించుకుంటాను, నేను ఎవరిని అని. వెంటనే నాకు వచ్చే సమాధానం, నేను సాగర్ సింధూరి. మరి నేను సాగర్ సింధూరిని అయితే నేను ఎందుకు నిరంతరం ప్రశాంతతతో సంతోషంగా ఉండలేకపోతున్నాను? ఎప్పుడు సాగర్ సింధూరి అనే వ్యక్తి ప్రశాంతంగా ఉండగలడు? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రపంచంలో ఎవరిని ప్రశ్నించినా కూడా నువ్వు పసితనంలో ఆనందంగా ఉంటావా, పెరిగిన తర్వాత ఆనందంగా ఉంటావా అని అడిగితే ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం, నేను పసితనంలో, ఏమీ తెలియని తనంలో, ఏ చీకు చింత లేకుండా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవించాను అని చెప్తారు. తర్వాత మనం మన యొక్క జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పెంచుకుంటూ అనేక రకాలైనటువంటి వస్తువులను, సంపదను సంపాదించుకుంటూ ప్రశాంతంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనం ఏ పని చేసినా, ఏం నేర్చుకున్నా, ఏం సంపాదించినా కేవలం ఆనందంగా ఉండటానికే చేస్తాం. కానీ ఏ ఒక్కరికి కూడా దేన్ని సంపాదించుకున్నా కూడా ఆ పసితనంలో ఉన్నటువంటి ప్రశాంతత, ఆనందం లభించడం లేదు. అంటే వస్తువులు పెరిగిన కొద్దీ, జ్ఞానం పెరిగిన కొద్దీ, మన యొక్క విజ్ఞానం పెరిగిన కొద్దీ మనం ఆ పసితనం యొక్క ఆనందానికి దూరం అయిపోతూనే ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళలో వాళ్ళు ఆ పసివాడి కోసం వెతుక్కుంటూనే ఉంటాడు. ఎందుకంటే కేవలం పసితనం మాత్రమే, ఏమీ తెలియని మనోరహిత స్థితి మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. మరి అటువంటి పసితనంలో నువ్వు అనుభవించినటువంటి పూర్ణ శాంతిని, ప్రశాంతతను, ఆ ఆనందాన్ని, నూతన ఉత్సాహాన్ని మనం పొందాలనుకుంటే మనం ఏం చేయాలి? అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక మార్గాలను మనం అనుసరిస్తూ ఉంటాం. ఎంత ప్రయత్నించినా కూడా ఆ పూర్ణ శాంతి, ఆ పరిపూర్ణమైనటువంటి సంతృప్తి మనకు లభించకుండా పోతూనే ఉంటుంది. దీనికి అతి సులభమైన మార్గం ఆత్మ విచారణ పద్ధతి. హోయామై అనే ఒక అత్యున్నతమైనటువంటి ప్రశ్నను మనం వేసుకోవడం. నువ్వు నీ పేరు రాజు అనుకుంటే, నేను ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే నువ్వు ఎవరు అని అడిగితే వెంటనే నేను రాజు అని సమాధానం చెప్తావు. గురువు గారు చెప్తున్నారు, భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు చెప్తున్నారు, లోకంలో ఏదైతే సత్యమై ఉంటుందో, ఏదైతే మారకుండా ఉంటుందో అది మాత్రమే పరిపూర్ణమైన ఆనందాన్ని ఇస్తుంది. ఆయన చెప్తున్నారు, సత్యమైనది మాత్రమే పరిపూర్ణమైన ఆనందాన్ని ఇస్తుంది అని. మరి నువ్వు రాజు అనే విషయం నిజమా కాదా నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. రాజు అంటే నువ్వు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు నీకు అప్పుడు కూడా నీ పేరు రాజునే. మరి ఆ పసితనం స్వభావం ఉన్నటువంటి ఆ రాజువా, లేదా 10 ఏళ్ల వయసు వచ్చినప్పుడు నువ్వు అనేక రకాలైనటువంటి విషయాలను తెలుసుకుని 10 ఏళ్ల బాలుడులో ఉన్న ఆ రాజు నిజమా? నువ్వు స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళినప్పుడు, మంచి ప్రౌఢావస్థలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు నిజమా? ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లలను కన్న తర్వాత ఇప్పుడున్నటువంటి రాజు అనే వ్యక్తిత్వం నిజమా? వీటిలో ఏ రాజు నిజమైన రాజు? నిజానికి చూడండి, మనం నిరంతరం మారిపోతూనే ఉంటాం. కొత్తది తెలుసుకున్న ప్రతిసారి మనం మానసికంగాను, శారీరకంగాను మారిపోతూనే ఉంటాం. మరి 10 ఏళ్ల క్రితం రాజు నిజమా? 20 ఏళ్ల క్రితం రాజు నిజమా? ఇప్పుడు రాజు నిజమా? ఇంకా 10 సంవత్సరాల తర్వాత తయారయ్యే రాజు నిజమా అని మనం ప్రశ్నించుకుంటే ఇవి ఏవి కూడా నిజం కాదు. ఎందుకంటే ప్రతినిత్యం రాజు అనే వ్యక్తిత్వం, స్వభావం తెలుసుకునే కొద్దీ మారిపోతూనే ఉంటుంది. ఆయన చెప్తున్నారు, మారేది కూడా మనకు సౌఖ్యాన్ని, సంతోషాన్ని ఇవ్వదు. చూడండి,
మీకు ఒక సొంత ఇల్లు అంటూ లేదు. నిరంతరం ఆ ఇంటికి ఈ ఇంటికి మారుతూనే ఉన్నారు, ఆ ఊరికి ఇంకొక ఊరికి మారుతూనే ఉన్నారు. ఇలా మారడం మీకు సుఖాన్ని ఇస్తుందా? నిజానికి మార్పు మనకు సుఖాన్ని ఎప్పటికీ ఇయ్యదు. మార్పు నిరంతరం భయాన్ని, అసౌకర్యాన్ని కలిగిస్తూనే ఉంటుంది. మనం మారుతూ ఉన్నాం కాబట్టి మనం సంతోషంగా ఉండట్లేదు. మరి మారకుండా ఉంటే మన యొక్క అభ్యుదయం సాధ్యం కాదు. మనకు కావాల్సింది మన యొక్క ఉన్నతితో పాటు, అభ్యుదయంతో పాటు, మన యొక్క అభివృద్ధితో పాటు పరిపూర్ణమైన సంతృప్తి కూడా కావాలి. ఎన్ని ఊళ్ళు తిరిగినా, ఎన్ని స్థలాలు మారినా, ఎన్ని కొత్త ప్రదేశాలు చూసినా మనకు మన సొంత ఇంటికి వస్తేనే సుఖంగాను, సౌఖ్యంగాను, ప్రశాంతంగాను ఉంటుంది. అంటే ఎవరికైతే ఒక సొంత ప్రదేశం ఉంటుందో, వాళ్ళ యొక్క నిజమైనటువంటి స్వీయమైనటువంటి ప్రదేశం ఉంటుందో, ఆ ప్రదేశం వాళ్ళకు సౌఖ్యాన్ని ఇస్తుంది. మరి మనిషి నిరంతరం వయసు పెరిగే కొద్దీ, విజ్ఞానం పెరిగే కొద్దీ అనేక రకాలైన కొత్త స్వభావాలను పొందుతూ ఉంటాడు. తన యొక్క స్వభావం మారిపోతూనే ఉంటుంది. మరి ఇలా మారిపోతున్నటువంటి వ్యక్తిత్వానికి, స్వభావానికి నిజానికి శాంతి అనేది ఉండదు. ప్రతిసారి పరిస్థితులకు అనుగుణంగా, మన యొక్క చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, మనుషులకు అనుగుణంగా, విజ్ఞానానికి అనుగుణంగా మనం మారిపోతూనే ఉండాలి. మార్పు ఎప్పటికీ సుఖాన్ని ఇవ్వదు. మనం ఏదైతే మన సొంత వ్యక్తిత్వం ఏది అని ప్రశ్నించుకుంటే, మరి చిన్నప్పుడు ఉన్నటువంటి వ్యక్తిత్వం నిజమా, పెద్దయిన తర్వాత నిజమా, ఇప్పుడున్న వ్యక్తిత్వం నిజమా, ఇంకా 10 సంవత్సరాల తర్వాత సంతరించుకోబోయే వ్యక్తిత్వం నిజమా అంటే ఇవేవి నిజం కావు. ఇవన్నీ కూడా మనం కొత్తగా అరువు తెచ్చుకున్నవే, కొత్తగా మారుతూ మారుతూ మనం సంపాదించుకున్న వ్యక్తిత్వాలే. ఎవరైతే తన యొక్క నిజ వ్యక్తిత్వానికి, నిజ స్వభావానికి, నీ సొంతం అంటూ ఒకటి ఉంటుంది, ఆ వ్యక్తిత్వానికి, ఆ మానసిక స్థాయికి చేరుకోగలుగుతారో, ఆ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ఆ పసితనంలో ఉన్నటువంటి సంతృప్తిని, ఆనందాన్ని పొందగలుగుతారు. మన యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యొక్క నిజ స్వభావం ఏంటంటే, పసితనంలో నువ్వు ఏ నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి విజ్ఞానం లేకుండా, ఎటువంటి గుణాలు లేకుండా, గుణాతీతంగా, వ్యక్తిత్వానికి అతీతంగా, మానసిక ఆలోచనలకు అతీతంగా ఉన్న ఆ ప్రశాంత స్వభావమే మన యొక్క నిజమైన స్వభావం. ప్రతి ఒక్కళ్ళు కూడా గాఢ నిద్రలో నిద్రపోతున్నప్పుడు ఏ స్వభావం అయితే ఉంటుందో అదే మన అందరి యొక్క స్వభావం. అదే మన యొక్క సొంత స్వభావం. మనం మన సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఎంత సౌఖ్యంగా ఉంటామో, అదే విధంగా మారుతున్న వ్యక్తిత్వంతో కాకుండా మన సొంత వ్యక్తిత్వంలో ఉన్నప్పుడు, సొంత స్వభావంలో ఉన్నప్పుడు, మన సొంత నేచర్లో ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. మరి నీ ఎవరు అనే ప్రశ్నకు ఆయన ఏ సమాధానం తెలుసుకోమని అంటున్నారంటే, నువ్వు గాఢ నిద్రలో నీ నిజ స్థితిలో ఉన్నావు, నీ నిజ స్వభావంలో ఉన్నావు. అది అసలైన నువ్వు. నిద్ర లేచిన తర్వాతనే నువ్వు రాజు అనే వ్యక్తిగాను, ఒక ఎంప్లాయీ గాను, ఒక స్నేహితుడుగాను, ఒక తండ్రిగాను మారుతావు. ఒక నటుడు ఉన్నాడు, ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన అనేక రకాలైనటువంటి వేషాలు వేశారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, ఇలా రకరకాల పాత్రలు వేశారు. ఆయన కనుక మనము ఒక క్వశ్చన్ అడిగితే, మీరు శ్రీకృష్ణుడుగా నటించేటప్పుడు హ్యాపీగా ఉన్నారా, దుర్యోధనుడుగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నారా, లేక ఏదో ఒక క్యారెక్టర్లో ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా అని అడిగితే, నేను ఎన్టీ రామారావుగా ఉన్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉండగలను అని సమాధానం ఇస్తారు. ప్రపంచంలో సౌఖ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేది మన నిజస్థితి. అంటే గాఢ నిద్రలో ఎటువంటి చీకు చింత లేకుండా, గుణాతీతంగా, ఎటువంటి మానసిక అవస్థలు లేకుండా ప్రశాంతంగా ఏ స్థితిలో అయితే ఉంటావో అది మన యొక్క నిజస్థితి. ఆ నిజస్థితిలో ఉన్నటువంటి నిన్ను నువ్వు తెలుసుకో అని ఆయన మనకు సెలవిస్తున్నారు. మరి గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిన్ను నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు? అప్పుడు మనకు తెలుసుకోగలిగినటువంటి, ఆత్మ విచారణ చేయగలిగినటువంటి ప్రజ్ఞ ఉండదు. అందుకని మనం ధ్యానాన్ని లేదా మౌనాన్ని ఆశ్రయించి, మౌనం అంటే మనస్సును నిలిపివేయడం. మనస్సును నిలిపివేయడం అంటే ఆలోచనలో నిలిపివేయడం.
మరి ఆలోచన రహిత స్థితికి మనం వెళ్ళి నేను ఎవరు, ఆ గాఢనిద్రలో ఉన్నటువంటి ఆ నిజస్థితి ఎలా ఉంటుంది అని అనుభూతి చెందడాన్ని మనం ఆత్మానుభూతి అంటాం.